జగిత్యాల మండలంలో పులి సంచారం. ప్రజలు అప్రమత్తం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మాయిపేట గ్రామ పరిసరాల్లో పెద్ద పులి సంచారం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. అటవీ శాఖ తనిఖీ సమాచారం అందుకున్న అటవీ అధికారులు డిప్యూటీ రేంజర్ ముసిరుద్దీన్, ఎస్ఆర్ఏ మొయినుద్దీన్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. పశువులను బయట వదిలేయవద్దని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని గ్రామస్తులను హెచ్చరించారు. పులి సంచారంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పుడు మన దగ్గర ఏదైతే టైగర్ మూమెంట్ ఉందో ఇది మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి టైగర్. లాస్ట్ టైం కూడా మన దగ్గరకు ఒక టైగర్ వచ్చింది, అది K12 టైగర్. అది వచ్చింది కొద్ది రోజులు ఇక్కడ పాజిల్నార్ చెరువు దగ్గర ఆవాసం ఏర్పాటు చేసుకున్నది ఉన్నది. ఒక 3 నెలల నుంచి 4-5 నెలల వరకు మన దగ్గర కూడా ఒకసారి వచ్చింది. ఒక క్యాటల్ కూడా కిల్ చేసింది. ఆయనకు నష్టపరిహారం కూడా మనం 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చెరువు దగ్గర సమ్మర్లో వాటర్ ఫెసిలిటీ, వాటర్ అవైలబిలిటీ అంత మంచిగా ఉండడంతో మన దగ్గర చాలా ఉన్నది. మళ్ళీ ఇక్కడి నుంచి జాగ్రత్తగానే వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రజలు కూడా, తర్వాత రైతులైనా ప్రజలైనా అప్రమత్తంగా ఉన్నారు. తర్వాత వాళ్ళు చక్కగా సహకరించింది. తర్వాత మేము సూచించినటువంటి సూచనలు కూడా చక్కగా పాటించారు. అంటే గుంపులుగా వెళ్ళండి, సింగిల్గా వెళ్ళకండి అని. తర్వాత వైర్లు పెట్టద్దు, పక్కకున్న ఫారెస్ట్ పక్కన ఉన్నటువంటి పంట పొలాలకు ఏదైనా పంట డ్యామేజ్ చేసడానికి అడవి జంతువులు వస్తాయి, మనలకు వైర్లు పెట్టడం అలవాటు, చురుకులు పెట్టద్దని వాళ్ళు కూడా రెగ్యులర్గా ఫారెస్ట్లో అంతా తిరగడం, అట్లాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేయడం, తర్వాత దాన్ని అడుగులను బట్టి కూడా మానిటరింగ్ చేసి దాన్ని జాగ్రత్తగా ఉండేది. ఇది రెండవ పులి. మళ్ళీ ఈరోజు అప్పుడు ఒక దాదాపు 8-9 నెలల తర్వాత వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మహారాష్ట్ర నుంచి వచ్చింది. ఈ పులి గత 2 నెలల నుంచి ఇక్కడ మన యాదాద్రి జిల్లాలో కుద్రోలి, తర్వాత సిద్దిపేట జిల్లాలో, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో. అయితే ఒక రౌండ్ మన గోదావరి క్రాస్ అయి వచ్చి అడవికి వెళ్ళి అడవికి కూడా అంతా తిరిగి మళ్ళా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన క్రమంలో మన దగ్గర కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇది 20 తారీఖు నాడు మన పక్క జిల్లాలో ఉన్నాయి. దాని తర్వాత ఒక 2 రోజులకు దాని మూమెంట్ అనేది తెలియలేదు. తర్వాత మా CCF సర్వర్ వచ్చినారు, ఇన్స్పెక్షన్స్ ఇచ్చినారు, విజిట్ చేసినారు. పాజిబుల్ ట్రాక్స్ ఎటైతే ఉన్నాయో అన్నింటిలో కూడా టీమ్స్ అన్ని ఫామ్ చేసి పబ్లిక్ని అలర్ట్ చేయండి. తర్వాత తిరగండి, ఫారెస్ట్లో కూడా ఫుడ్ పెట్రోలింగ్ చేయండి. ప్రెస్కు అంటే మన సర్పంచ్లకు కానీ గ్రామ పంచాయతీలలో టాప్ చేయించడం, ప్రజలను అప్రమత్తంగా ఉంచడం అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం అంటే మాకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఒకవేళ టైగర్ వస్తే ఏం చేయాలన్నది ఉన్నది. డిపార్ట్మెంట్ తయారు చేసినటువంటి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం మేము ఫాలో అవుతూ వచ్చాము. అయితే ఒక 2 డేస్ గ్యాప్ తర్వాత మనకేమైందంటే సండే నాడు గోస్త్రౌట్ దగ్గర పులి అడుగులు 13 గుర్తించాం. దాని తర్వాత మండే రోజు రుద్రంగి, తర్వాత కొత్తపేట గ్రామాలలో అక్కడ దొరికింది. మరొక రోజు గ్యాప్ వచ్చింది. ఇది ఎటువంటి అనుకుంటే మళ్ళీ మనదికే కొడిమ్యాల పరిసర ప్రాంతాలు ఇక్కడ ఉన్నట్టుగా నిర్ధారణ. ఈరోజు వెళ్ళి మా వాళ్ళు చూసి దమ్మాయిపేట ఏరియాలో తిరిగి చూసి రావడం జరిగింది. అక్కడ ఉన్న పబ్లిక్ కూడా అప్రమత్తం చేసింది. తర్వాత నేను ఒకటే పత్రికా కోరేది ఏంటంటే ఈ పులి అనేది ఒక్క కాడ ఎప్పుడు ఉండదు, షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి కూడా బయట ఉంటుంది, వెళ్ళిపోతుంది. సో ప్రజల్ని నేను కోరేది ఏంటంటే సాయంత్రం 5 తర్వాత ఎవరు కూడా ఫారెస్ట్కి వెళ్ళొద్దు. పొద్దున కూడా 9-10 గంటల ప్రాంతం వరకు కూడా ఎవరు వెళ్ళొద్దు. పశువులను కూడా అడవులకు పంపకుండా ఉండడం బెస్ట్. ఎందుకంటే అది ఎట్లా షిఫ్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది వేరే ప్రాంతంలో. అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ వెళ్ళిన పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలని చెప్పి కోరుతుంది. తర్వాత ఊర్లలో కూడా టాప్ చేయిస్తున్నాం. దీనికి తగ్గట్టుగా నైట్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఫామ్ చేసాం. రాత్రి కూడా పెట్రోలింగ్ కూడా తిరుగుతుంది. తర్వాత ఈ అడవులు మొత్తం కూడా మనకు జల్లెడ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ మన దిక్కు ఒక 3 టీములు ఫామ్ చేసినాం. పక్కకున్న కత్లాపూర్ ఏరియాలో 3 టీములు ఫామ్ చేసినాం. వేములవాడలో కూడా వాళ్ళు కూడా ఒక 4-5 టీములు ఫామ్ చేసినాం.
ఒకవేళ ఇది దొరికితే ట్రాక్లైజ్ చేసి మొత్తం ఇచ్చి షిఫ్ట్ చేయడానికి మన పార్టీ కూడా ఈరోజు సాయంత్రం వస్తుంది. రేపటి నుంచి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఒకవేళ దగ్గరలో మనకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా దాన్ని మాకు తెచ్చి అక్కడ మహారాష్ట్ర షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉన్నారని మాత్రం కోరుతున్నాను. ఓకే. ఇంతవరకు ఇలాంటి ప్రజలకు నష్టం జరగలేదు ఏమన్నా? ఈ టైగర్ చాలా ఇంటెలిజెంట్ టైగర్. ప్రజల్ని ఇబ్బంది పెడతారు, ప్రజల మీద అటాక్ చేస్తారు, ప్రజల్ని ఇంజురీ చేస్తారు. తర్వాత క్యాటిల్స్ కూడా ఎక్కువ చంపడం లేదు, తప్పదు అనుకుంటే మాత్రమే క్యాటిల్ని కిల్ చేస్తుంది. కానీ అది ఎందుకో మళ్ళీ తినడానికి రావడం లేదు. ఈ రోజు కూడా ఒక అడవి పందిని చంపారు, అడవిలో ఇబ్బంది తప్ప ఈరోజు ఇలా అడవి పందిని చంపిన ఆడవాళ్ళకి దొరికినాయి చిన్నది. కాబట్టి మనకు సేఫ్ అన్నట్టు. అట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే బెటర్. టైగర్ మాత్రం చాలా తెలివిగల ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్ టైగర్ అని చెప్పి ఇప్పుడు ఏ గ్రామాల ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు? చుట్టుపక్కల గ్రామాలన్నీ, దమ్మాయిపేట చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అలర్ట్